యోగా ధ్యానంబు చేసి యోగాగ్నితో మీరు మనసు లోపలయున్న మలినామూలను కాల్చి నిర్మలమైనట్టి మనసుతో వేడితే నిత్యమైన ఆత్మ నీ వశమౌ నిజమన్నే. ఇక్కడ చాలా చక్కగా చెప్పారమ్మా. ఈ ఒక్క శ్లోకం దీనికి చెప్పుకుంటే కంక్లూడ్ అయినట్టే అయిపోతుంది మన ఈరోజు సెషను. ఒకటి, యోగా ధ్యానంబు చేసి యోగాగ్నితో మీరు, యోగ ధ్యానం చేసి యోగాగ్నితో మీరు ఏం చేయాలి? మనసులో ఉన్నటువంటి మలినాలను కాల్చుకోవాలి. ఏమని చెప్పాను? యోగ ధ్యానం చేసి యోగాగ్నితో ఏం చేయాలి? మనసులో ఉన్నటువంటి మలినాలను కాల్చుకోవాలి చెప్పారు కమ్మా. మనం అదేగా చేసేది. ఏమ్మా జగవరి? అదేగా చేసేది. ఏం చేస్తాను? మనసులో ఉన్న మలినాలను ఏ సాధన చేస్తున్నాం? యోగా ధ్యానంబు చేసి, యోగా ధ్యానంబు చేసి. యోగ ధ్యానం చేస్తే మన మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కాలిపోతాయి అని చెప్పారు. మరి ఇప్పుడు మనం యోగ ధ్యానం చేస్తున్నామా లేదా? ఎంతసేపు చేస్తున్నాం యోగం? యోగం ఎంతసేపు చేస్తున్నారు? ధ్యానం ఎంతసేపు? ఈ రెండు వేరు వేరే ఒకటే? మళ్ళీ కన్ఫ్యూజ్. యోగం వేరే, ధ్యానం వేరే, రెండునా ఒకటే? సాయి, యోగం వేరే ధ్యానం వేరేనా? రెండు ఒకటేనా అమ్మా? వేరే వేరే, రెండు వేరే వేరే, రెండు వేరే వేరే. మీరు పతంజలి యోగ సూత్రాలు, అష్టాంగ యోగం కూర్చున్నారమ్మా ఎప్పుడైనా? అష్టాంగ యోగం అనే పేరు విన్నారా? ఏం లేదా? అయ్యో, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, మర్చిపోతున్నాం. పాఠాలు మర్చిపోతున్నారు మీరు. నోట్స్లో రాసుకోవట్లేదా? ఇంటికి వెళ్ళాక నోట్స్ లేదా? డైరీ లేదా? ఏ నెలలో ఏమేమి ఇంటికి వెళ్ళి రాసుకుంటున్నామని చెప్పారు అప్పుడు. ఆ డైరీ అంటే థియేటర్ లేదంటే ఇంటికాడ రాసి పెట్టుకున్నారు, ఇక్కడికి వస్తే ఎవరైనా ఎత్తపోతారని నేను అనుకున్నాను. ఆడ కూడా రాసుకోవట్లేదా? రాసుకోవడం ఎందుకు గురుగారు? యూట్యూబ్లోనే ఉన్నాయి కదా మొత్తం. అట్లమ్మా, యోగం వేరే ధ్యానం వేరే కాదు, రెండు ఒకటే. యోగా ధ్యానంబు చేసి అంటే అమ్మా, అష్టాంగ యోగం అంటే 8 కలిస్తే ఒకటి, యోగము అంటే 8 కలిస్తే యోగం అన్నారు. పతంజలి మహర్షి చెప్పాడు, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఈ 8 కలిస్తే యోగం. 8 కలిస్తే యోగం. యోగం చేస్తే ఏమవుతుందని చెప్పారు? యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం చేస్తే దేవుడు కనపడతానని చెప్పారమ్మా? చిత్తవృత్తి నిరోధం అవుతుంది. ఏంటో చెప్పమ్మా? యోగ సాధన వల్ల చిత్తవృత్తి కలుగుతుంది. చిత్తములో ఉన్నటువంటి వృత్తులు అంటే వ్యాపారాలు, వ్యాపారాలు అంటే సంకల్పాలు. మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా తొలగిపోతాయి. మనసు నిశ్చలమవుతుంది, బుద్ధి స్థిరమవుతుంది. మనసు నిశ్చలమవుతుంది, బుద్ధి స్థిరమవుతుంది. అలా మనసు నిశ్చలమైతే ఏమవుతుంది? బుద్ధి స్థిరమైతే ఏమవుతుంది అంటే మీరెవరో మీకు తెలుస్తుంది. మీలో ఉన్నటువంటి మీ గురించి మీకు సమగ్ర జ్ఞానం, అనుభూతికి అందుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తొట్టిలో నీళ్ళున్నాయి. సాయంత్రం పూట పొన్నం రోజున పిల్లగాడు బంతి శ్రేషుడు. నీళ్ళన్నీ అటు ఇటు ఊగుతున్నాయి. బంతి తీద్దామని పోతే పైనుంచి చంద్రుడు కనపడుతున్నాడు నీళ్ళల్లో. పొన్నం రోజుగా చంద్రుడు కూడా ఊగుతుండు. నీళ్లతో పాటు చంద్రుడు కూడా. ఇప్పుడు చంద్రుడు ఊగుతుండా, నీళ్ళు ఊగుతున్నాయా? ఏ ఉమాదేవి గారు, ఎవరు ఊగేది? నీళ్ళు. మరి చంద్రుడు కూడా ఊగుతుండ అనుకున్నాం. చంద్రుడు ఊగుతుండా? లేదు. 10 నిమిషాలు వాడిని గమ్మున నిల్చోబెట్టారు. కాదురా, 1 నిమిషం, 2 నిమిషాలు, 10 నిమిషాలు వాడు ఎట్లా చేతులు కట్టుకోలేదు. నీళ్ళు ఆగిపోయినాయి. నీళ్లు కదలటం ఆగిపోయినాయి. నీళ్లు కదలటం ఆగిపోతే చంద్రుడి యొక్క ప్రతిబింబం ఇప్పుడు స్పష్టంగా. నీళ్లు కదలకుండా ఉంటే ఏం తెలిసింది ఆయనకి? చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని స్పష్టంగా దర్శించగలిగాడు. నిశ్చలత. మనస్సు కూడా చలించకుండా నిశ్చలంగా ఉంటే
మనసు కూడా నిశ్చలంగా చలించకుండా ఉంటే లోపల పైన వెలిగేటువంటి ఆ యొక్క ఆత్మ జ్యోతిని స్పష్టంగా అనుభూతి చెందగలుగుతాడు, స్పష్టంగా అనుభూతమనుచుకుంటాడు. అందుకే ఏం చేయమంటున్నారు? యోగా ధ్యానంబు చేసి యోగాగ్నితో మీరు మనసులో ఉన్నట్టి మలినాములన్నిటి, మనసు లోపలయున్న మలినామూలను కాచి నిర్మలమైనట్టి మనసుతో వేడితే నిత్యమైన ఆత్మ నీవశమవు నిజమండి. ఎంత స్పష్టంగా చెప్పారమ్మా. ఏం చేయాలి ఇప్పుడు మీరు? మనసుని కదలకుండా చేయాలి, మనసుని కదలకుండా చేయాలి. చేయటం మన వల్ల అవుద్దా? చేయటం మన వల్ల అవుతుందా అంటే తెలిసిందే సాధన. 2 మాటలు చెప్పి కంక్లూడ్ అమ్మ, ముగింపుకు వచ్చింది మంది. ఎక్కువ గురువు గారు బైక్ పట్టుకుంటూ వదలనుకోవద్దమ్మా, ఎమ్మటే అయిపోవచ్చింది మంది, కంక్లూషన్కి వచ్చింది. ఇక్కడ 2 పదాలు చెప్పారు, జ్ఞానము ధ్యానం. జ్ఞానము ధ్యానం. జ్ఞానం గురించి ఇక్కడ చెప్పారు ఇందాక మనకి కోడే నాగల్లే మీరు అని కాడ జ్ఞానం చెప్పారు. ఇక్కడ ధ్యానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పారు. జ్ఞానము ధ్యానము రెండింటిని ఇక్కడ మనకు గైడ్ చేశారు. ఓకే, రెండింటికి సంబంధించినటువంటి 2 విషయాలు క్లుప్తంగా చెప్పుకొని ముగింపుకుందామమ్మా. ఒక ఆయన సర్కస్ చేస్తాను, ఆయన సర్కస్ ఫీట్స్ చేస్తాను. సర్కస్ ఫీట్స్ చేస్తుంటే ఉన్నట్లుండి ఆ టైంలో రంకేస్తాను అనమాట. ఆ అన్నాడు. ఆ అంటే ఆ ప్రాణం డైరెక్ట్గా వెళ్ళి సహస్రారంలో కూర్చుంది. సహస్రారంలో వెళ్ళి కూర్చుంది. ఎమ్మటే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందని హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఏం లేదు అన్నారు. జబ్బు లేదన్నారు. ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ, స్కానింగ్లు ఎంఆర్ఐలు అన్నీ అయిపోయినాయి. ఇంటికి తీసుకొచ్చారు. ఆయన 8 నెలలు అలాగే ఉన్నాడు. సూయలేదు, మాట్లాడట్లేదు, చూడట్లేదు, ఏమీ చేయట్లేదు, అలాగే ఉన్నాడు. 8 నెలల తర్వాత వాళ్ళ భార్య ఎట్లెట్లా కొట్టింది. చాన్నాళ్ళు అయింది, స్నానం చెప్పి మరి ఎట్లా అని చెప్పి కూర్చోబెట్టి నూనె రాసి ఇట్లా కొట్టి కొద్దిగా అంతా సర్దింది. ఆ లోపలికి వెళ్ళిన ప్రాణం కిందికి దిగింది. కొద్దిగా దిగింది. ఎట్లా లేచిండు. జమీందార్ గారు ఏడంటాడు. జమీందార్ గారి దగ్గర సర్కస్ చేస్తున్నా కదా. ఇప్పుడు 8 నెలల నుంచి కూడా ఏది క్యారీ అయ్యింది లోపల? జమీందార్ గారినే క్యారీ చేసిండు. ఎక్కడ ఆగిపోయింది ఆయన మనసు? 8 నెలల క్రితం జమీందార్ గారి దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు కూడా లేవగానే ఇప్పుడు దేన్ని మాట్లాడుతున్నాడు? జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనం ఇది. మనసుని ఎంతసేపు కూర్చోబెట్టావు, ఎన్ని రోజులు కూర్చోబెట్టావు, ఎన్ని నెలలు కూర్చోబెట్టావు, ఎన్ని సంవత్సరాలు సమాధిలో ఉన్నావన్నది ప్రధానం కాదు. విత్ జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం లేని ధ్యానం ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించలేదు. అందుకే జ్ఞానంతో కూడిన ధ్యానం ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అది ధ్యానం. మాట్లాడకుండా ఉన్నాడు. 8 నెలలు చూడలేదు, మాట్లాడలేదు, అన్నీ మర్చిపోయింది కదా. ప్రపంచాన్నే మర్చిపోయింది. ప్రపంచంలోనేమన్నా కానీ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రపంచాన్ని అనకుండా 8 నెలలు ఉన్నా కానీ ఆయనకి జ్ఞానం అవ్వలేదు. లేచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అన్ని వాసనలు వచ్చేసినాయి. ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో లోపల ఎమ్మటే బాడీలో యాక్టివేట్ అయిందో అన్ని కోరికలు వచ్చినాయి, సంకల్పాలు వచ్చినాయి, వాసనలు వచ్చినాయి, గుణాలు వచ్చినాయి, అన్నీ రియాక్టివేట్ అయింది. ఓకే, ఇదైపోయింది. నెక్స్ట్ గురువుగారి దగ్గరకు వచ్చిండు ఒక ఆయన. వస్తే ఇందాక చెప్పిన అహంకారం మమకారం అనేటువంటి 2 కూరలను కత్తిరించింది. ఎట్లా అంటే ప్రాణాన్ని పాముతో పోల్చి చెప్పారు. ప్రాణాన్ని దేంతో పోల్చారు? పాముతో పోల్చారు. ఇప్పుడు ప్రాణాన్ని బిగబట్టిండు. ధ్యానం అంటే ఏంటి? ప్రాణాన్ని స్తంభింపజేసిండు. ప్రాణాన్ని స్తంభింపజేస్తే నిజమైన ప్రయోజనం కలగదు. ప్రాణం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పూర్వపు చేష్టలే చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? గురువుగారి పాము తీసుకొస్తే ఏం చేసిండు? పాము 2 కూరలు పడేసిండు.
2 కూరలు కట్ చేసి వదిలేసిండు. ఇప్పుడు పాము నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు. సాధన పాముతో సంబంధించింది కాదు, సాధన పాముతో సంబంధించింది కాదు, మనస్సుతో సంబంధించింది. మనసుకున్నటువంటి అహంకారము మమకారం అనేటువంటి 2 కూరలు తీసేస్తే దేన్ని నువ్వు బిగబట్టాల్సినటువంటి అవసరం లేదు, ఏ సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. దేన్ని కుమ్మించక్కల్లా, దేన్ని పూరించక్కల్లా, దేన్ని రేచించాల్సినటువంటి అవసరం లేకుండా కూడా ఆ స్థితిని పొందేటువంటి గొప్ప జ్ఞానాన్ని మన గురువుగారు అందించారు. ఇప్పుడు ఏమైంది, మనకి ఆ పాముని కట్ చేసిండు, 2 కూరలో కట్ చేసి పాముని వదిలిపెట్టిండు. ఇప్పుడు పాము తిరిగితే నీకేమన్నా నష్టమా? పాము దానివల్ల ఉపయోగం లేదు కదా, దానివల్ల ప్రమాదం లేదు కదా తిరగటం వల్ల. అలాగే మనసులో ఉన్నటువంటి అహంకారం మమకారాలు అనేటువంటి 2 కూరలను తీసేసి నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తే మాత్రం ఏమి నష్టం ఈ సమాజానికి? ఎలాంటి నష్టం లేకుండా జీవించవచ్చు. ఓకే, అందుకే అంటే ప్రాణాయామం వద్దని చెప్పట్లేదు. ప్రాణాయామం అనేటువంటిది ఆరంభంలో కొంత అవసరం. చిత్తవృత్తులను నిరోధింప చేసుకోవడం కోసం, మనసులో ఉన్నటువంటి మలినాలను పోగొట్టుకోవడం కోసం ప్రాణాయామ సాధన కొంత అవసరం అని చెప్పారు. తర్వాత జ్ఞానం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయంగా మన గురువుగారు సూచించడం అనేటువంటిది జరిగింది. అట్టి జ్ఞానముతో కూడినటువంటి ధ్యానం అత్యంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు జ్ఞానం కలిగింది, అహంకారం లేదు, మమకారం లేదు. ఇప్పుడు నిలబెట్టు ప్రాణాన్ని, ఇప్పుడు నిలబెట్టు మనసుని, ఇంకెటు చెలించదు. ఇప్పుడు స్థిరంగా ఉంటుంది, ఖచ్చితంగా జన్మరహిత స్థితి కలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. జ్ఞానంతో కూడిన ధ్యానము వల్ల అలాంటి గొప్ప ప్రయోజనం కలుగుతుందని చెప్పి మనకు నాయన గారు సూచించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు మనసు చాలా పవిత్రంగా ఉంటుంది అని చెప్పారు. అందుకనే మనం ఎప్పుడు చదువుకుంటాం, మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను, మనసే మీ రూపోదాల్చి మలినములేనిదాయే, మనసే మీ రూపోదాల్చి మలినములేనిదాయే, అనిలము విడువక నేను మనము నా వేడి కొలువ, మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను. మనసు ఏ రూపాన్ని పొందాలా? పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందాలి. ఎందుకంటే మనోకి జత్వత్ అన్నారు, మనసును కరిగించిన లెక్కతో పోల్చారు. మనసుని మనం దేని మీదకు తిప్పితే ఆ రూపాన్నే ధరించింది, ఏ ఆకారాన్ని చూపిస్తే ఆ ఆకారాన్నే ధరించింది. సపోజ్ ఉదాహరణకి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుడు ఎవరంటే కొన్ని దేవుళ్ళు చూపెట్టారమ్మ. దక్షిణామూర్తి, విష్ణువు, సూర్యుడు, ఇట్లా కృష్ణుడని, రాముడని, వెంకటేశ్వర స్వామి అని కొన్ని దేవుళ్ళ పేర్లు బొమ్మలు చూపెట్టారు. ఈ దేవుళ్ళే దేవుడని మనం దండం పెడుతున్నాం, ఈ దేవుళ్ళే దేవుడు అని చెప్పి మనం. ఇప్పుడు ఆఫ్రికా ఖండం వెళ్ళారనుకోమ్మ, వాళ్ళకి ఈ దేవుళ్ళు లేరు కదా, వాళ్ళ దేవుళ్ళు కూడా ఇట్లే ఉంటారా? ఆఫ్రికా ఖండంలో ఇలాంటి దేవుళ్ళు ఉంటారా? ఉండరు. వాళ్ళు వేరే రూపంలో దేవుణ్ణి కొలుస్తున్నారు, వాళ్ళు వేరే రూపంలో దేవుడు. ఇంకొక అటవీ ప్రాంతంలో వాళ్ళు ఇంకో రూపంతో దేవుణ్ణి కొలుస్తున్నారు. ఇప్పుడు మన ఇంతకీ దేవుడు ఏ రూపంలో ఉంటాడు? ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు కొలిసే రూపంలో ఉంటారా? అటవీ ప్రాంతంలో ఉండే వాళ్ళు కొలిసే రూపంలో ఉంటారా? విష్ణుమూర్తిలాగా ఉంటాడా? శివుడిలాగా ఉంటాడా? వెంకటేశ్వర స్వామి లాగా ఉంటాడా? రాముడిలాగా ఉంటాడా? ఎలా ఉంటాడు? ఇప్పుడు ఏ రూపంలో కొరవడం కరెక్ట్? ఇప్పుడు ఏ రూపంలో దేవుణ్ణి కొలిస్తే కరెక్టు? ఆఫ్రికా వాళ్ళది రైటా? ఇండియా వాళ్ళది రైటా? పలానా స్టేట్ వాళ్ళది రైటా? ఏ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళది రైట్ అంటే ఏం చెప్తాం అమ్మా? రూపము లేదు, ఆయనకు రూపం లేదు. అందుకే భగవద్గీతలో చిక్కు లేకుండా ఒకటి చెప్పారు, చిక్కు లేకుండా ఒకటే. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. నువ్వు ఏ రూపంలో కొలిస్తే నేను ఆ రూపంలో అనుగ్రహిస్తాను. చిక్కు లేకుండా ఒకటి చెప్పారు, నువ్వు ఏ రూపంలోనైనా కొలుచుకో, నేను ఆ రూపంలో వచ్చి నేను అనుగ్రహిస్తా. నువ్వు వెంకటేశ్వర స్వామి రూపంలో కొలుస్తావా? అట్లే అనుగ్రహిస్తా. రాముడి రూపంలో అట్లే అనుగ్రహిస్తా. కృష్ణుడి రూపంలో కొలుస్తావా? అట్లే అనుగ్రహిస్తా.
గురువు గారి రూపంలో కొలుస్తాం, అట్లే అనుగ్రహిస్తా. ఒక్కొక్కళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు అనుకో, మా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వు నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని కొలువంటే కొలుస్తారా? ఆంజనేయ స్వామి మారుతారమ్మా? మారాలంటే మారుతారు, కానీ మన కోసం ఓ ఫిక్స్డ్ పెట్టారు. అంటే భక్తుడు అంటే అలా ఉండాలి, మార్పు చెందకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. గంటకి పార్టీ మార్చినట్లు, పొలిటీషియన్స్ పార్టీ మారినట్లు మనం మారకూడదు, ఫిక్స్డ్ ఒకటే. ఇప్పుడు మనం అంటే ఫిక్స్ అయ్యి ఉన్నాం, కానీ ఇప్పుడు మనం ఈ రూపాల్లో కాకుండా వేరే రూపంలో కొలవండి అంటే కొలుస్తావా మనం? ఏ పొద్దాకలు ఈ రూపమేనా అమ్మ, ఈ రూపం తీసే వేరే రూపం పెట్టని చెబితే కొలుస్తామా మనం? సీతమ్మ గారు రూపం తీసేయండి అమ్మ, ఆ రూపం ఎందుకు, అది మిమ్మల్ని బంధించిద్ది, మీకు జన్మకి హేతు అవుతుంది, ఆ గురువుగారు రూపం తీసే అన్నారు అనుకోమ్మ. ఆ గురువుగారు రూపాన్ని విడిచిపెట్టి మనం కొలవగలుగుతావా? ఏ ఆడ ఫిక్స్ అయిపోయాను. ఆ గురువుగారు, ఇంకో గురువుగారు, పెద్ద గురువుగారు, చిన్న గురువుగారు, రకరకాల గురువులు. ఆ గురువులను పట్టుకొని ఏలాడుతున్నాం. గురువులను వదలాలి, రూపాలను విడిచిపెట్టాలి, నామాలు విడిచిపెట్టాలి. నామ రూప నటనలు లేనటువంటిది దైవం. దేవుణ్ణి నిన్ను నీవెరుంగవు, నీవిప్పటికెట్టివాడు నే తెలిపిదా, నీ కావిర్రి బోధలెందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి, నామ రూప కర్మాలేవోయి, నీవా దేవునిలో నిన్ను లెస్స విధికి నన్ను ఆవాలి ముచ్చాటి అడుగోయి తెలిపేదా. ఏమని చెప్తున్నారు? దేవుణ్ణి నిన్ను ఎరుగవు, నిన్ను నీవెరుగవు. అసలు దేవుడి గురించి కాదురా సంగతి, అసలు నీ సంగతి కూడా నీకు తెలియదు, నీ సంగతే నీకు తెలియదు, ఇక దేవుడి సంగతి నీకెందుకు నాయన, మయ్యగా నీకు దండం పెడతా ఊరుకో అన్నట్టు. దేవుణ్ణి నిన్ను నీవెరుగవు, నీవిప్పటికెట్టివాడో నీ తెలిపేదా. నువ్వు అసలు ఎప్పటి నుంచి జన్మలకు వస్తున్నావో నీకు తెలుసా? నేను చెప్తారా కథ. నీ కథ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? ఇప్పుడు కాదురా మయ్యగా, సనాతనం నుండి, సృష్టి ఆరంభం నుండే నువ్వు ఉన్నావు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తారు కదా, ఓ అర్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచినాయి, కానీ ఆ జన్మలు గడిచిన విషయం నాకు తెలుసు, కానీ నీకు తెలియదు. అందుకే గురువుగారు ఏమన్నారు, నీవిప్పటికెట్టివాడు నే తెలిపేదా. ఇట్లా కూర్చో. కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి, నువ్వు దేవుడు అంటున్నావుగా, ఓ ఫండమెంటల్ చెప్తా. దేవుణ్ణి కనుక్కోవాలంటే ఏంటి, ఓ ఫండమెంటల్ చెప్పారు. దేవుణ్ణి కనుక్కోవడానికి ఏమని చెప్పారు భాగవత కృష్ణదేశకుల వారు? ఓ ఫండమెంటల్ చెప్పారు. ఏమిటా ఫండమెంటలు? నామ రూప కర్మలు లేనటువంటి వాడు దేవుడు. దేవుడికి ఏమి నిర్వచనం చెప్పారు భాగవత కృష్ణదేశకుల వారు? పేరుంటే ఆయన దేవుడు కాదు, పేరుంటే ఆయన దేవుడు కాదు, రూపం ఉంటే ఆయన దేవుడు కాదు. ఈ రెండు చాలు, మిగతా ఆయన తర్వాత సంగతి. ఈ రెండు పట్టుకుందాం ముందు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం కొలిచేటువంటి దేవుళ్ళు, గురువు గారికి కానీ దేవుళ్ళకి కానీ పేర్లు ఉన్నాయా, రూపాలు ఉన్నాయా? అయితే వాళ్ళు దేవుళ్ళు కాదు. నువ్వు దేవుడు అనేవాళ్ళ నువ్వు కొలవట్లేదు. నేనంటలా, భాగవత కృష్ణదేశకుల వారు అంటున్నారు, నామ రూప కర్మలేవోయి. ఇప్పుడు నేను దేవుని గురించి చెప్పా కదా, నామము రూపము నటనలు క్రియలు లేనటువంటి వాడు దేవుడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి దేవుడు ఇట్లుంటాడు. ఇప్పుడు నువ్వు అనుకున్న దేవుడికి నేను చెప్పిన దేవుడికి ఉన్నటువంటి లక్షణాలను టాలీ చేసుకొని ఇప్పుడు నువ్వు దేవుడిని పట్టుకోలేదా, ఇక నువ్వు తెలుసుకో. దేవుని గురించి నువ్వు తెలుసుకున్నవా లేదా, ఇక నీకు తెలియాలి. అది నేను చెప్పేది కాదు, నేను చెప్పా కదా. నామము రూపము కర్మలు ఉంటే దేవుడు కాదు. ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి దేవుడికి, మీ గురువుగారి దేవుడు అన్నమనుకో, గురువుగారికి నామం ఉందా, గురువుగారికి రూపం ఉందా, ఆయనకు నటన ఉందా, కర్మ ఉందా, క్రియ ఉందా? ఉంటే ఆయన దేవుడు కాదు. మరి అదేందుకు గురువుగారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు, ఇప్పుడు మళ్ళీ గురువుగారిని తలుచుకోవద్దు అంటున్నారు. ఇదేందని అంటామా? ఆ లెవెల్ వేరు, ఈ లెవెల్ వేరు. ఆ స్థాయి వేరు, ఈ స్థాయి వేరు. ఆ స్థాయిలో అలాగే చెప్పారు, ఈ స్థాయిలో ఇలా చెప్పారు. స్థాయిని బట్టి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. నామ రూప కర్మ క్రియ నటనను విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని మనం పొందేటువంటి అవకాశం మనకి.
ఎనలేని ఆనందం ఎక్కడనో లేదండి, మనసు పెట్టి చూస్తేనే మనలోనే ఉందండి. సత్యాయక గురుడు చక్కగా దిల్పిరి, తెలిసిన కృష్ణుడు తెలివితో పట్టేను. నమస్తే నమస్తే నీకు నమస్తే, మహారాజ మనసు గారు మహా నమస్తే. ఎనలేని ఆనందం ఎక్కడో లేదు, ఎనలేని ఆనందం ఎక్కడో లేదు, మనలోనే ఉందండి. ఆనందం ఎక్కడుందంటున్నారు గౌరీ? భలే ఉందిలే గురువుగారు, ఆనందం ఉంటే ఇట్టుంటామా? అసలు ఆనందం ఉంటే ఆశ్రమం కాడికి వస్తామా? ఏమానకే అసలు ఇంటికాడే ఆనందం దొరికితే ఆశ్రమం కాడికి వస్తావా? ఒక ఆయన ఆశ్రమం కాడి, ఏందా ఆశ్రమం? ఇంటికాడ 3 గంటలు ఆమెతో తప్పించుకోవచ్చు. మైండ్ తినేస్తుంది, మీకు తెలియట్లే గురువుగారు. ఏటీఎం కార్డు ఇస్తే మొత్తం ఖాళీ చేస్తుంది. అందుకే నెల నెల పిన్ను మారుతుంటా. ఇంటికాడ ఆనందం లేదని చెప్పి ఇక్కడికి ఆనందం వస్తుంది. అసలు ఆనందం ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఖచ్చితంగా ఆనందం ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు ఇక్కడ ఆనందం ఉంటుందంటే ఎక్కువ మంది ఆనందంతో జీవిస్తారు కాబట్టి ఇక్కడ ఆనందంగా వారు జీవించారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అలాంటి ఆనందాన్ని మనకి ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆనందం వాళ్ళు వాళ్ళ దగ్గర ఇవ్వట్లేదు, మనలోనే ఉన్నటువంటి ఆనందాన్ని మనకు చూపిస్తున్నారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆనందం ఎక్కడుంది? నిజంగా 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 ఆశ్రమం కాడికి పోతే సెల్ఫీ పెట్టట్లేదు, పట్టు చీర కొన్నప్పుడు సెల్ఫీ పెడుతున్నారు, అందరికీ ఫోటోలు పెట్టి ఎట్లుంది ఎట్లుంది ఎట్లుంది. మరి అప్పుడు ఆనందంగా ఉందంటున్నారు. నక్లీస్ కొన్నప్పుడు ఉన్న ఆనందం మరి ఆశ్రమం గారికి వచ్చినప్పుడు ఉండలేదే, వడ్డానం కొన్నప్పుడు ఉన్న ఆనందం ఇంటికి ఆశ్రమం గాడికి వస్తే ఉండలేదే. అంటే ఆనందం ఎక్కడో ఉందనుకుంటున్నావా? ఆనందం లోపలనే చూసినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆనందం లోపల గుర్తించినటువంటి వాడు మాత్రమే బయటికి వెళ్తాడు. రమణ మహర్షి ఏమైనా యాత్రలు చేసిండమ్మా? రామకృష్ణ పరమహంస ఏమైనా యాత్రలు చేసిండా? అవసరం లేదు, ఆనందం లోపలే ఉంది. వారు ఆనందాన్ని లోపలే దర్శించారు. ఎందుకంటే ఆనందమే నీ నిజస్వరూపం. ఆనందమే నీ యొక్క నిజస్వరూపమై ఉన్నది. ఆనందమే నీ నిజస్వరూపమై ఉంటే ఆనందం ఇంకెక్కడో ఉందనుకుంటావేంటి? అంటే నీవు ఆనంద స్వరూపాన్ని అనేటువంటి విషయాన్ని నీకు తెలియకుండా ఈ మనసు అనేటువంటి ఆయన చేస్తుండు. ముందు ఆయనకు దండం పెట్టు, ఆయన కంట్రోల్ అయితే నీలో ఉన్న ఆనందం నీకే దృఢమవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎప్పుడు గురువుగారు ఒకటి చెప్పేవారు, మీకు గుర్తునే ఉంటుంది. నాయనగారు ఆనందం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఏం చెప్పేవారు? కస్తూరి మృగాన్ని చెప్పేవారు. కస్తూరి మృగం, కస్తూరి మృగానికి బొడ్డులో ఒక చిన్న లావా లాంటి ఒక ద్రవం ఏర్పడుతుంది. అదే ఒక ఉండలాగా తయారవుతుంది అనమాట. అందులో నుంచి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు టెంపుల్స్కి వెళ్ళారనుకోండి, ఆ టెంపుల్స్లో ఆ కస్తూరి మృగానికి సంబంధించినటువంటి అవే పెడతారనమాట. ఇప్పుడు తిరుపతి లాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అవి ఎందుకు అంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయంటే అలాంటివే తీసుకొచ్చి పెడతారనమాట. మనం కూడా పెడదాం అనుకున్నాం కానీ కుదరలేదు. అంటే ఒరిజినల్ దొరికితే తీసుకొచ్చి పెట్టచ్చు కస్తూరి మృగానికి సంబంధించింది. ఇప్పుడు అది దాని దగ్గర నుంచే సువాసన వస్తుంటే ఆ దేశం మొత్తం తిరిగి వస్తుంటుంది. కాసేపు ఇటుపోయింది, కాసేపు ఇటుపోయింది, కాసేపు ఇటుపోయింది, కాసేపు ఇటుపోయింది. ఎందుకోసం? మంచి వాసన వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తన దగ్గర నుంచే ఆ సువాసన వస్తుందనే విషయం తెలియక, తనలోనే ఆ సువాసన వెదజల్లేటువంటి లక్షణం ఉన్నదనేటువంటి విషయం తెలియక దేశం మొత్తం తిరిగి వస్తుంది, అడవి మొత్తం తిరిగి వస్తుంది. ఇప్పుడు మరి ఎక్కడుంది దానికి ఆ సువాసన వచ్చేది? ఎక్కడుంది? తనలోనే ఉంది. అమ్మా, సత్సంగం ద్వారా ఆనందం ఎక్కడుందో తెలుస్తుంది. సత్సంగం ద్వారా ఆనందం కలుగుతుంది. సత్సంగానికి రావటం వల్ల కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి నేను ఆనంద స్వరూపం అనేటువంటి విషయం తనకి సత్సంగానికి రావటం ద్వారా బోధపడుతుంది.
అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, కాకపోతే గుర్తించగలగాలి. మనకి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు నాయనగారు కానీ అమ్మగారు కానీ. ఒక కుక్క వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఎముక కనిపించింది. ఎముక అంటే తెలుసు, బోన్ ఒకటి కనిపించింది. అది నోట్లో వేసుకొని నములుతుంది. దానికి మంచిగా బ్లడ్ వస్తుంటే లోపలికి బ్లడ్ వెళ్తుంది. ఎంతో ఆనందంగా ఉంది. అది ఏమనుకుంటుంది, ఆ బోన్లో నుంచి బ్లడ్ వస్తుంది అనుకో. అది ఏమనుకుంటుంది, ఆ బోన్లో నుంచి బ్లడ్ వస్తుంది అనుకుంది. నిజంగా బోన్లో నుంచి బ్లడ్ రావట్లే. ఆ బోన్ నవలటం వల్ల, ఆ ఎముకను నవలటం చేత ఆ ఎముక ఈ పైన ఉన్నటువంటి దవడలకు తగిలి ఆ చిగుళ్ళకు గుచ్చుకొని రక్తం వస్తుంది. ఇప్పుడు ఆ రక్తం బోన్లో నుంచి రావట్లేదు, తనలో నుంచే వస్తుంది అనే విషయం దానికి తెలియక అది ఆనందపడుతుంది. మనమైతే అట్లా ఆనందపట్టలేదు కమ్మా. పలానా వస్తువు కొంటే ఆనందంగా ఉంటాం, పలానా వస్తువు కొనకపోతే మేము ఆనందంగా ఉండం, పలానా ఐఫోన్ కొంటేనే ఆనందంగా ఉంటా, పలానా కారు కొంటే ఆనందంగా ఉంటా, పలానా ఇల్లు కొంటేనే ఆనందంగా ఉంటా, పలానా శారీ కొంటే ఆనందంగా ఉంటా, పలానా ప్లాట్ కొంటే ఆనందంగా ఉంటా, ఇన్ని డబ్బులు వస్తేనే ఆనందంగా ఉంటా. అలా అయితే మనం అనంగమ్మా. ఎందుకను? ఆనందం వాటిల్లో లేదు. అది ఎందుకంటే అవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటివి కావు. అవి అల్ప ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. అంటే వాటిని ఏమన్నారు? అల్ప సుఖాలు అన్నారు. లోకంలో అసలు సుఖం లేదని చెప్పట్లేదమ్మా. లోకంలో ఉన్నటువంటి సుఖాలు ఏమన్నారు? అల్ప సుఖాలు. అంటే శాశ్వతమైనటువంటివి కావు, ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటివి కావు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే సందర్భం వచ్చింది కాబట్టి. పట్టు చీర కొన్నారమ్మ పెళ్ళికి వెళ్ళాలని. పెళ్ళి లెవెల్ని బట్టి చీర కొంటాం. అన్ని పెళ్ళిళ్ళకి అన్ని చీరలు కడతామమ్మా. ఇప్పుడు 50,000 పెట్టి పట్టు చీర కొంటే మామూలు వాళ్ళ వీధిలో ఉన్నటువంటి వాళ్ళ పెళ్ళికి పిలిస్తే కట్టుకుంటామా? రోజువారీ చీర కట్టుకొని పోతారు. ఏంది ఈ చీర కట్టుకొని వచ్చు, అందరు ఇట్లా వస్తారని నాకు తెలియదే. లేకపోతే అసలు ఇదెందుకు కట్టుకొని వస్తా నేను? ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు వస్తారని నాకు తెలీదు. ఈ లెవెల్ వాళ్ళు వస్తారంటే నేను వేరే వచ్చా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఇట్లా వచ్చా. కానీ రేపు మళ్ళీ వ్రతానికి పిలుస్తారుగా, అప్పుడు చూపిస్తా. ఓకే, ఇప్పుడు 50,000 పెట్టి చీర కొన్నారు. ఆనందం కలిగింది ఆ రోజు. ఫోటోలు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం వెళ్ళిపోయి మా కామెంట్స్ వచ్చినాయి. ఆనందం. ఆ శారీ ఫస్ట్ ప్రజెంటేషన్, ఫస్ట్ ఒక పెళ్ళికి ప్రజెంటేషన్ అనమాట. వెళ్ళాలి కదా, డిస్ప్లే చేయాలి కదా, చీర కట్టుకొని. పనేమి లేకపోయినా అట్లా ఒకసారి చుట్టూ తిరిగి వస్తారనమాట చూపెట్టడానికి ఎలా ఉందని. కామెంట్స్ అడగాలన్నమాట. ఎవరన్నా కలిసి మొన్న వాట్సాప్లో పెట్టింది ఇదేగా పెన్నామంటే, అవును ఇదేనే, చూసినవా అప్పుడు, ఎట్టుంది ఇప్పుడు, బాగుందంటే బాగుందండి, నిజంగా బాగుందందు. ఆమె వెళ్ళిన తర్వాత చూసినవా అది బాగుందంటేనే నవ్విద్ది, లేకపోతే ఏడుతుంది, అందుకే బాగుందన్నాను. తర్వాత పక్కన వాళ్ళకి చెప్పుద్ది అనమాట. వీళ్ళతో అంటే వాళ్ళ స్వభావం అది. ఇప్పుడు మనమేమనుకుంటాం? చీరలో ఆనందం ఉందనుకున్నాం. 50,000 పెట్టి చీర కొంటే ఆనందం ఉంది. ఆ పెళ్ళి అయిపోయింది. 2వ పెళ్ళికి కట్టుకున్నాం, 3వ పెళ్ళికి, 4వ పెళ్ళికి, 5వ పెళ్ళికి, 6వ పెళ్ళికి, 8వ పెళ్ళికి ఆనందంగా వెళ్ళగలుగుతామా దాంతో? వామ్మో, ఇన్ని పెళ్ళిళ్ళకి అందరూ చూశారుగా, మళ్ళీ ఇదే కట్టుకోకపోతే చీరలు ఏమి లేవనుకుంటారో ఏమో, ఈ ఒక్క చీర ఏముందనుకుంటారో ఏమో. ఈసారి మార్చాల్సింది. ఏమండి ఈ చీర వద్దండి. అప్పుడు బాగుందన్నావు కానీ నేను కొననన్నావుగా, సంవత్సరం దాకా కొనన్నావుగా. అంటే ఇది ఆనందాన్ని ఇవ్వట్లే. ఇప్పుడు ఒకప్పుడు ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి ఈ చీర ఈరోజు ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి ఒక కారు కొన్ని రోజులైన తర్వాత ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి ఒక ఇల్లు కొన్ని రోజుల తర్వాత ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఎందుకు? ఆనందం వస్తువులో లేదు, ఆనందం మనలో ఉండాలి. ఆనందం మనలో ఉన్నదనే విషయం తెలుసుకోవాలి. లాస్ట్ ఒక మాట చెప్పి తక్కువలో ముగింపమ్మా. ఎప్పుడూ చెప్పేది ఈ సందర్భం కాబట్టి చెప్పి ముగింపు చేస్తా.
ఇప్పుడు షిరిడి సాయిబాబా గారి దగ్గర చరిత్ర మనం సాయి సచ్చరిత్ర మనం పట్టణం చేసినప్పుడు కాకా సాహెబ్ దీక్షిత్ గారింటికి బాబా హేమాడ్ పంత్ను పంపిస్తారన్నమాట. ఈశావాస్యోపనిషత్తు సారాంశం తెలుసుకోవడానికి. వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంటుందన్నమాట. ఫస్ట్ రోజు మామూలు డ్రెస్ వేసుకొని వస్తుంది. రెండో రోజు కాకా సాహెబ్ దీక్షిత్ గారే వాళ్ళకి ఆ అమ్మాయికి ఒక మంచి డ్రెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ అమ్మాయి రెండో రోజు కూడా ఆనందంగా వచ్చింది. మూడో రోజు మళ్ళీ పాత డ్రెస్ వేసుకొని కూడా ఆనందంగా వచ్చింది. ఈయన అనుకుంటాడు ఆనందాన్ని కలిగిస్తుంది అనుకున్న అమ్మాయి ఏదో ఈశావాస్య ఉపనిషత్తుని బోధ చేస్తుందని బాబా చెప్పారు, ఏం చెప్పట్లేదు అనుకుంటాడు. బాగా కూర్చొని ఆలోచిస్తే ఆయనకి ఫ్లాష్ అవుట్ అయింది, రియలైజ్ అయ్యాడు. ఏంటి ఆ రియలైజేషన్ అంటే, ఆ అమ్మాయి మామూలు డ్రెస్ వేసుకొని వచ్చింది ఫస్ట్ రోజు, ఫుల్ హ్యాపీగా ఉంది. రెండో రోజు కొత్త డ్రెస్ వేసుకుంది, ఫుల్ హ్యాపీగా ఉంది. మూడో రోజు పాత డ్రెస్ వేసుకొని వచ్చింది, ఫుల్ హ్యాపీగా ఉంది. 3 రోజులు ఆ అమ్మాయి ఆనందంగానే ఉంది. అంటే ఏంటి అర్థం? ఆ అమ్మాయికి కొత్త డ్రెస్ వేసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి ఆనందమేమీ కలగలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ఆనందం వేరే ఒక వస్తువు మీద ఆధారపడలేదు. ఆ అమ్మాయి యొక్క ఆనందం అనేటువంటిది వేరే ఒక వస్తువు మీద ఆధారపడలేదు. ఇప్పుడు మనం ఉన్నామనుకో, మన ఆనందాలు ఎలా ఉన్నాయి మనం చెక్ చేసుకోవాలా. అర్థమైనా? తిరుపతి వెళ్ళకపోతే నేను ఆనందంగా లేను, రామేశ్వరం వెళ్ళకపోతే ఆనందంగా లేను, చీర కనుక్కోపోతే ఆనందంగా లేను, డబ్బులు రాకపోతే ఆనందంగా లేను, పిల్లగాడికి ఉద్యోగం రాకపోతే ఆనందంగా లేను, పెళ్లి కాకపోతే ఆనందంగా లేను, సీట్ రాకపోతే ఆనందంగా లేను, సంతానం అందకపోతే ఆనందంగా లేను. ఏమిటి ఆనందాలు? నువ్వు ఆనందంగా, ఇదే చెప్పింది. యోగి ఎలా ఉండాలి? యోగి అంటే నీ యొక్క ఆనందం అనేటువంటిది వేరే ఒక వస్తువు మీద, వేరే ఒక పదార్థం మీద ఆధారపడి ఉండకూడదు. ఫలానా వస్తువు ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండగలగాల. అది జ్ఞానం యొక్క లక్షణం. ఓకే అమ్మా, మనం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఎప్పుడు? కర్మలన్నీ కాల్చివేసుకొని జ్ఞానము ద్వారా, ధ్యానము ద్వారా కర్మలను కాల్చుకొని ఆనందంగా ఉండాలి. కర్మలు కాలిపోయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? కర్మ లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.